కథ పేరు బతుకమ్మ మహిమ. కథ చాలా కాలం క్రితం తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో ప్రజలు ప్రకృతిని ఎంతో ఆరాధిస్తూ జీవించేవారు. పంటలు పండితే ఆనందంగా పంచుకునేవారు, కరువు వస్తే కలిసి ఎదుర్కొనేవారు. ఒకసారి ఆ ఊరిలో దారుణమైన కరువు వచ్చింది. వర్షాలు పడకపోవడం వల్ల పొలాలు ఎండిపోయాయి. ఆహారం లేక, నీళ్లు లేక ప్రజలు బాధలో మునిగిపోయారు. ఆ సమయంలో గ్రామంలోని స్త్రీలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారిని పూలతో ఆరాధించి మన ఊరికి జీవం తీసుకురావాలి అని. అందుకే వారు తోటల్లో, అడవుల్లో లభించే పూలను సేకరించి అందంగా గుత్తులా పేర్చి మధ్యలో గౌరీదేవిని ప్రతిష్ఠించారు. ఆ పూల బుట్టనే వారు బతుకమ్మ అని పిలిచారు. జీవితం సజీవంగా ఉండాలని, సకల శ్రేయస్సు కలగాలని కోరుతూ. స్త్రీలు ఒక వృత్తంలో కూర్చుని పాడుతూ, ఆడుతూ బతుకమ్మను ఆరాధించారు. వారి గానంతో గ్రామం నిండిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఉత్సాహంగా పండుగలో పాల్గొన్నారు. కొద్ది రోజులకే ఆకాశం కరుణించి వర్షాలు కురిశాయి. పొలాలు పచ్చదనంతో నిండిపోయాయి. గ్రామం మళ్లీ ఆనందంలో మునిగిపోయింది. అప్పటినుంచి ఈ పండుగను ప్రతి సంవత్సరం దసరా సమయంలో జరుపుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం పండుగ కాదు, సామూహిక ఐక్యత, ప్రకృతి పట్ల కృతజ్ఞత, అమ్మవారి ఆశీస్సుల ప్రతీక. మోరల్: బతుకమ్మ మనకు నేర్పేది, మనం కలిసి ఆడితే, పాడితే, భక్తితో ప్రార్థిస్తే ప్రకృతి తల్లి మనకు ఎల్లప్పుడూ కరుణిస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.